ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభములు. ఈ నూతన దినంలో దేవుడు మనల్ని దినమంతా కూడా క్షేమంగా నడిపించును గాక. ఈ దినము మరి ప్రార్థన మనం ఎలా చేస్తున్నాము? మీ జీవితంలో కూడా ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయా? ప్రార్థన నేను సరిగా చేస్తున్నానా లేదా? నేను దేవునికి ఇష్టమైన రీతిగా ప్రవర్తిస్తున్నానా లేదా? నా ప్రార్థన ఎలా ఉంది అని మీరు అనుకుంటున్నారేమో. చాలామంది జీవితాలలో ఇలాగే ఉంటుంది. ఎప్పుడైనా మీరు కళ్ళు మూసుకొని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అంతే, ఎంత చేసినా కూడా ఇంతే అన్న భావనలో ఉన్నారా? చాలాసార్లు ఇంతేక ఎంత చేసినా నాకేమీ ఫీలింగ్ రావట్లేదు, నాకేమీ సంతోషం అనే భావన కలగడం లేదు, నాకేమీ తృప్తి అనే భావన కలగడం లేదు అనే భావనలో ఉన్నావా? తలవంచి ప్రార్థిస్తావు, కొన్ని పదాలు మాట్లాడతావు, కొన్ని అంటే నువ్వు ప్రార్థించే విధానంలో ప్రార్థిస్తావు, కానీ నీకు సంతృప్తి అనేది లేకుండా ఉన్నదేమో. ఒకసారి మీరు ఆలోచించండి. మీరు ఎంత ప్రయత్నించినా కూడా మీలో ఒక చిన్న ప్రశ్న ఎప్పుడు కూడా ఉదయిస్తూ ఉంటుందేమో. ఏంటి, నేను ప్రార్థించేది ఇంతేనా? నేను కరెక్ట్గానే ప్రార్థన చేస్తున్నానా? ఈ ప్రార్థన నేను చేస్తున్నది సరైనదేనా? నేను నిజంగా దేవునితో గడుపుతున్నానా అనే భావన నీలో ఉన్నదా? నేను ఇది సరిగానే చేస్తున్నానా లేదా అన్న మాట నీలో అనిపిస్తుందా? ఇలాంటి మాటలు, ఇలాంటి భావన నీ ఒక్కనిలోనే కాదు, నీ ఒక్కదానిలోనే కాదు, చాలామందికి ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి. చాలామందికి దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. దేవుణ్ణి ఎంతగానో ప్రేమిస్తారు, దేవుణ్ణి ఎంతగానో విశ్వసిస్తారు, దేవునితో ఎంతగానో సమయం గడపాలని ఆలోచిస్తారు, చాలా దేవునికి చాలా దగ్గరగా ఉండాలని కోరుకుంటారు, చాలా నెమ్మదిగా చాలా ప్రశాంతంగా ఆయన దగ్గర ప్రార్థించాలని కోరుకుంటారు, ప్రార్థనలో స్ట్రగుల్ అయినట్లుగా ఉంటారు. కానీ వారి పరిస్థితి ఇలాగే ఉంటుంది. అయితే ఇలా ఎందుకు ఉంటుంది? మీరు వీక్ అనా? మీలో నిజంగా విశ్వాసం లేదనా? అలాగేం కాదు. కానీ మనము ఒక్కొక్కసారి మన జీవితంలో మన ప్రార్థనలో ఎక్కడో కొంచెం మన ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు ఎలా చేశాడు అన్న విషయాన్ని ఒకసారి ఆలోచించినట్లయితే బహుశా మనకు కొన్ని జవాబులు దొరుకుతాయేమో. ఇవాళ చూద్దామా? ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తును వాళ్ళ శిష్యులు అడిగారు కదా, ప్రభా ప్రార్థన ఎలా చేయాలి మాకు చెప్తావా? ప్రార్థన యోహాన్ అయితే వారికి ప్రార్థన నేర్పించాడు కదా, మాకు కూడా తన శిష్యులకు అతను నేర్పించినట్లే నీవు కూడా మాకు ఒక ప్రార్థన నేర్పించవా అని అడిగారు. కొండ మీద ప్రసంగంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన ఎలా చేయాలో చెప్పాడు. ఆయన చెప్పినటువంటి ప్రార్థన ఏ రీతిగా చేయాలని చెప్తున్నాడంటే, ముందుగా మీరు మీ గదిలోనికి వెళ్ళాలి, మీరు తలుపు వేసుకోండి, రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచని తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని చెప్తూ ఉన్నాడు. మరి ప్రార్థన చేసేటప్పుడు మనము అన్యజనుల్లాగా విస్తరించి మాట్లాడకూడదు, వ్యర్థమైన మాటలు వచింపవద్దు అని చెప్తూ ఉన్నాడు. అంటే మన ప్రార్థన అనేది మనలో నుంచి, మన హృదయంలో నుంచి హృదయపూర్వకంగా వచ్చేటువంటి ప్రార్థనగా ఉండాలి. ఆ హృదయంలో నుంచి వచ్చే ఆ ప్రార్థన మన హృదయాన్ని విప్పి చెప్పుకునేదిగా ఉండాలి. మనము నామకార్థంగా ప్రతిరోజు ఒక ప్రార్థన చేస్తూ ఉంటాము. అదే ప్రార్థనలాగా రొటీన్గా చెప్పినదే, అంటే ఈరోజు చెప్పిందే రేపు కూడా చెప్తాం, రేపు చెప్పిందే ఎల్లుండి చెప్తాం. అలా కాకుండా నువ్వు హృదయపూర్వకంగా దేవునితో మాట్లాడినట్లుగా ప్రార్థించాలి. నీ ప్రార్థన అనేది ఎల్లప్పుడూ కూడా ఒక అడగడం అనే ఇదిలో ఉండకూడదు. అయితే ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదట మీరు ఏమని ప్రార్థన చేయాలంటే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక అని చెప్పాలని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నారు. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు? పరలోకమందున్న తండ్రి ఆయనకు తండ్రే కదా, ఆయన కూడా ఇలాగే చేస్తాడనమాట. పరలోకమందున్న మా తండ్రి అంటే ఆయన తండ్రి, నీకు నాకు తండ్రి, ప్రతి ఒక్కరికి కూడా ఆయన తండ్రి. దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు. తండ్రి దగ్గర మనం ఎంత ఫ్రీగా మాట్లాడతాం, తండ్రి దగ్గర మనం ఎంత అంటే మన హృదయాన్ని విప్పి ఎలా చెప్పుకుంటామో, అలాగే
దేవుని దగ్గరికి కూడా మనం ఒక తండ్రి దగ్గరికి వెళ్ళినట్లే వెళ్ళాలి. ఈ లోకపు తండ్రితో అయితే మనం ఇంకా ఫ్రీగా చెప్పుకోలేము, కానీ దేవుని ఆ పరలోకంలో ఉన్న ఆ తండ్రికి అయితే మనం ఇంకా చాలా ఫ్రీగా చెప్పుకోవచ్చు. మన హృదయాన్ని విప్పి సమస్తం చెప్పుకోవచ్చు. ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు. ఆయన మన యొక్క అవసరతలను తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయనకు మనకేం కావాలో ఆయనకు ముందుగానే తెలుసు. కాబట్టి మనకు అక్కరగా ఉన్నవేవో మీరు అడగక మునిపే ఆయనకు తెలుసు. కాబట్టి మీరు మొదట ప్రార్థనలో మొదలు పెట్టడమే పరలోకమందున్న మా తండ్రి అని మొదలు పెట్టాలి. ఆ తర్వాత ఆయన నామమును మనం పరిశుద్ధపరచాలి. మనము ప్రార్థన అనగానే డైరెక్ట్గా వెళ్ళి ప్రభా అని ఇంకా మనకు ఏం కావాలో అదంతా అడగడం కాదు. మనం ముందుగా దేవుణ్ణి ఘనపరచాలి, పరిశుద్ధపరచాలి, స్తుతించాలి, ఆరాధించాలి. అంటే ఆరాధన అనేది ఎప్పుడు వస్తుంది? మనం నిజంగా దేవునితో సన్నిహితంగా ఉన్నప్పుడు, దేవునితో మనము నిజంగా ఒక వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నప్పుడు ఆ దేవాది దేవుడు నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఉంటాడు కదా. నీ జీవితంలో ఆయన ఎన్నో మంచి కార్యాలు, మరి నిన్ను ఆశీర్వదించేటువంటి కార్యాలు ఎన్నో చేస్తుంటాడు. అయితే ఆ కార్యాలన్నిటిని బట్టి ఆయనను స్తుతించాలి, ఘనపరచాలి, ఆయనను ఆరాధించాలి. ఆ విధమైన ఆరాధన మనలో ఉన్నప్పుడు, ఆరాధనా భావం మనలో ఉన్నప్పుడు మన యొక్క ప్రార్థన ఎంతో సిన్సియర్గా ఉంటుంది, ఎంతో నిజాయితీగా ఉంటుంది, ఎంతో యథార్థంగా ఉంటుంది. అంతేకాదు ఆ ఆరాధనలో నిజమైన మన యొక్క హృదయము ఆయన సన్నిధిని ఆయనకు అనుసంధానం అవుతుందన్నమాట. అందుకే మనము ముందుగా దేవుణ్ణి ఆరాధించాలి. ప్రార్థన మొదలు పెట్టేటప్పుడు, పరలోక తండ్రికి ప్రార్థన చేసేటప్పుడు ముందుగా ఆయన యొక్క రాజ్యం రావాలని, ఆయన నామం పరిశుద్ధపరచబడాలని మనము ప్రార్థించాలి. ఆ తర్వాత ముఖ్యమైన అంశం ఏంటంటే, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరునుగాక. పరలోకంలో దేవుడు మనకొక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన మనల్ని సృష్టించాడు కదా. ఆయన సృష్టించే ఆ సమయంలోనే మన శరీరంలో ఉండే ఎముకలు కూడా ఆయనకు మరుగై ఉండలేదు. అగాధంలో ఆయన మనల్ని సృష్టించిన సమయంలో మనల్ని ఏ విధంగా సృష్టించాలో ఆయనకు తెలుసు. ఆయన ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో, ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నిన్ను సృష్టించాడు. నీ జీవితంలో నువ్వు ఎన్ని దినాలు బ్రతకాలి, ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి అన్నది కూడా, అంత సమస్తము నువ్వు ఈ భూమి మీద పడకముందే, నీ జీవితంలో ఒక్క దినమైనా కాకముందే నీ రోజులన్నీ కూడా లిఖితములై ఉన్నాయి అని దావీదు దేవుణ్ణి కొనియాడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన జీవితం అంతా కూడా ఆయన చేతిలో ఉంది. కాబట్టి మన జీవితంలో మనం అడిగేవన్నీ కూడా మనము దేవుని చిత్తానుసారంగా అడగాలి. మరి ప్రభువైన యేసుక్రీస్తు కూడా తనకు తండ్రితో ఎంతో సాన్నిహిత్యం ఉంది. అయినప్పటికీ కూడా ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేసేటప్పుడు, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము అని అడుగుతూ వెంటనే ఆయన అంటున్నాడు, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని. ఎందుకని ఆయన తొలగిపోనివ్వని ఎందుకు అడిగాడంటే, ఆయన మానవుడుగా ఉన్నాడు కదా. ఈ లోకంలో మానవ రీతిగా మానవుడు ఏ విధమైన బాధ అనుభవించాలి, మానవుడుగా ఏ విధమైనటువంటి ఆ అవమానాలను ఇవన్నీ భరించాలి. మరి భరించాలంటే ఎవరికైనా బాధే కదా, కష్టం కదా. అందులో మనకు ముందుగానే తెలుసు. అంటే ఇంకా బాధ అనిపిస్తుంది కదా. ఇది నేను అండర్గో కావాలా? ఒక సర్జరీకి వెళ్తూ ఉన్నప్పుడు భయస్థులు చాలాసార్లు మనకు భయం అనేది ఉంటుంది కదా. ఆ సర్జరీ అంటే చాలా భయం. అయ్యో కట్ చేస్తారు, ఎంత బ్లడ్ పోతుంది, ఎంత కష్టము, అయ్యో ఎంత నొప్పి, ఎంత బాధ. అనస్థీషియా ఇస్తారు అఫ్కోర్స్, కానీ ఆ ముందు కొంచెం ప్రొసీజర్ ఉంటుంది కదా, అదంతా భరించుకోవాలి. ఆ తర్వాత ఎన్ని రోజులు భరించాలో, ఇదంతా తెలిసి ఇదంతా భరించాలనా అని ఒక బాధ ఉంటుంది కదా. ఒక ఇంజక్షన్కు కూడా భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు తెలుసు ఇంత అవమానం పొందుకోవాలి నేను అని తెలిస్తే ఎవరైనా ఎంత కష్టం ఉంటుంది మనసులో, ఎంత గాయపరచబడతామో, హింసించబడతామో, అవమానాల పాలవుతామో. శరీరానికి గాయాలు అవడం ఒక ఎత్తు, మనిషిగా ఒక మనసును బాగా గాయపరిచేది, అవమానాలకు గురి చేసేది ఇది ఇంకొక ఎత్తు.
ఇదంతా భరించడం ఒక ఎత్తు, అది భరించడం ఒక ఎత్తు, ఇన్ని భరించాలి, నేను ఇన్ని భరించాలా అని ఆయనకు చాలా దుఃఖమైంది. అందుకే ఆయన ఎంతో దుఃఖంతో ప్రార్థన చేస్తున్నాడు. సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, అయినా నా ఇష్టం కాదు ప్రభా, నీ చిత్తమే అని ఆయన ప్రార్థన ముగిస్తూ ఉన్నాడు. అంటే ఆ విధంగా తన హృదయంలో ఉన్న బాధ, వేదన అంతా కూడా దేవుని సన్నిధిలో ఆయన ఉంచుతూ ఉన్నాడు. మన జీవితంలో మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా మన హృదయంలో ఉన్న బాధ, వేదన సమస్తం ఆయనకు చెప్పుకున్నా కూడా మనం ఏం అడుగుతున్నామో అదంతా కూడా దేవుని చిత్త ప్రకారం ఉండాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఇలా అడగడం మన బలహీనత కాదు, కానీ ఇలా అడగడం ఆయనను ఘనపరచడం. ఇలా అడగడంలోనే మన విశ్వాసాన్ని ఆయనకు మనము చూపిస్తున్నామన్నమాట. ఇది చాలా సార్లు ఈజీగా అనిపించకపోవచ్చు, కానీ మనము ఎప్పుడైతే ఆ విధమైన నిజాయితీతో, యథార్థతతో ప్రార్థిస్తామో అప్పుడే మనలో శాంతి అనేది మన హృదయాలలో మొదలవుతుంది. అంతేకాకుండా మనల్ని మనము దేవునికి అప్పగించుకుంటాము, దేవుని కంట్రోల్లోకి తీసుకోమని దేవుణ్ణి అడుగుతామన్నమాట. మనము అనుకుంటాము చాలా చిన్నది ఇదంతా కూడా, దేవుడు మనకు చాలా చిన్న విషయాలు కదా, ఇది చాలా చిన్న విషయాలు, ఆ చిన్న విషయాలను కూడా మనము ఇది ఇంత కష్టమా అని అనిపించకుండా దేవుడు మనల్ని చాలా సింపుల్గా చేసి చెప్పినటువంటి ప్రార్థన ఇది. మరి అంతేకాకుండా ఈ దినానికి మాకు ఆహారం ఏమని అడగడం అంటే, ఇది నెక్స్ట్ డే కూడా నెక్స్ట్ డే కూడా ఆ నెక్స్ట్ డే కూడా నాకు ఇంకా ఈ వారం అంతా, ఈ నెల అంతా ఇవ్వు అని కాదు, కానీ ఈ దినానికి అవసరమైనది మనం తప్పకుండా దేవుణ్ణి అడగాలి. అంటే ప్రతి దినము కూడా మన్నాను మనం ఇశ్రాయేలీయులు ఏ విధంగా ఏ దినానికి ఆ దినం సమకూర్చుకున్నారో ఆ విధంగానే మనం కూడా సమకూర్చుకోవాలి. ఆ విధంగా మనము మన శరీరానికి కావాల్సిన ఆహారంను అడగాలి, అలాగే మన ఆత్మకు కావలసిన ఆహారంను అడగాలి. అలాగే మన యొక్క హృదయాలలో ఇతరుల పట్ల ఏదైనా కోపము, ద్వేషం ఉన్నట్లయితే తీసివేసుకోవాలి, క్షమాపణ అడగాలి. ఎప్పుడైతే మనము ఇతరులను క్షమిస్తామో అప్పుడే దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఈ మత్తయి సువార్తలో ప్రభు ఏం చెప్తున్నా అంటే, మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. ఎంత ఘోరం కదా, భయంకరం. అలా చేయకుండా ఉండడానికి మనం దేవుని సహాయంనే అడగాలి. అలాగే దుష్టుల నుంచి మనల్ని తప్పించమని కూడా దేవుణ్ణి అడగాలి. దుష్టుల నుంచి తప్పించడం అంటే అనేక రకాల కీడులు, అనేక రకాల అపవాది శోధనలు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. ఈ దినం మనం ఉదయాన్నే మరి మన పనులు, ప్రార్థన ముగించుకొని, ధ్యానం ముగించుకొని మరి ఈ లోకంలోనికి వెళ్తాం. ఈ లోకంలో మనం ఎదుర్కోవాల్సినవి ఎన్ని ఉంటాయో మనకు తెలియదు. ఎన్ని రకాల శ్రమలు, ఎన్ని రకాల సమస్యలు, ఎన్ని రకాల బాధలు, మరి ఇంకా కొన్ని ఎన్నో, అంటే మనం చెప్పలేము, మనకు తెలియని ఎన్నో ఉంటాయి. అయితే అవన్నీ కూడా దేవుడే సాల్వ్ చేస్తాడు. ముందుగానే మన కొరకు ఆయన వెళ్ళి సిద్ధం చేస్తూ ఉంటాడు, మార్గం సిద్ధం చేస్తూ ఉంటాడు. మనకు ఏ హాని కలగకుండా కాపాడడానికి ఆయన సిద్ధపడుతూ ఉంటాడు. ఏ అపవాది కూడా మనల్ని ఏం చేయకుండా ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు. కాబట్టి మనం ఎంతో సంతోషంగా ఆయన సన్నిధిలో మరి ప్రార్థించి ముందుకు వెళ్ళినప్పుడు ప్రశాంతంగా, ఎంతో ధైర్యంగా కూడా ఈ లోకంలోనికి మనము వెళ్ళవచ్చు. మరి ఇలాంటి ప్రార్థన, ఈ ప్రార్థనలోనే ఇంకా మన యొక్క అవసరతలు, మన యొక్క ఇంకా ఏమైనా ఉంటే వాటిని అన్నిటిని కూడా కూర్చుకొని ప్రార్థన చేయడం అనేది మనము చేయవలసినటువంటి ప్రార్థన. ఈ విధంగా చేసినప్పుడు దేవుని యొక్క ప్రొటెక్షన్ మనకు దొరుకుతుంది, దేవుని యొక్క నెమ్మది మనకు కలుగుతుంది. మరి పేతురులాగా మనం అవిధేయత చూపించినప్పటికీ కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనల్ని ఎప్పుడు కూడా ఆయన విడనాడే దేవుడు కాదు, మనల్ని ధైర్యంగా ఉంచే దేవుడు. కాబట్టి ప్రభా నాకు ధైర్యం ఇమ్మని, నడిపింపునిమ్మని ఆయనను అడగాలి. ఆ విధంగా అడిగి మనం ఈ లోకంలోనికి ముందుకు సాగాలి. మనము ఎక్కడున్నా ప్రార్థన చేయడం అనేది మర్చిపోకూడదు. మన ఉద్యోగ జీవితంలో కూడా మనం సమయం దొరికినప్పుడు ప్రార్థించుకోవచ్చు. అయితే మనము
అందరికీ కనిపించేలాగా అయ్యో ప్రార్థన చేస్తే మమ్మల్ని ఎంత ఎగతాళి చేస్తారో అని అనుకుంటూ ఉండవచ్చు. కానీ మనము ప్రార్థించినప్పుడు మన మనసులో ఎంతైనా ప్రార్థించుకోవచ్చు కదా. మనము ప్రత్యేకంగా కనిపించాలని ఏమీ లేదు. అయితే నెహెమ్యా ప్రార్థించినట్లుగా ఆ రాజు ముందరే ఆయన ప్రార్థించాడు. మరి అలాంటి ప్రార్థనలు మనం చేయవచ్చు. మనము ఎక్కడైనా కొద్ది సమయం దొరికినప్పుడు, నెమ్మదిగా ఉన్నప్పుడు మనం దేవుని వాక్యమును ధ్యానించుకోవచ్చు. ఈ విధంగా మనం చేస్తూ ఉన్నట్లయితే దినమంతా కూడా ఎడతెగక ప్రార్థించండి అని పౌలు గారు చెప్పినట్లుగా మనం చేయగలుగుతాము. మన పనులన్నీ కూడా దేవుని సన్నిధిలో మనం ఎంతో జాగ్రత్తగా చేయగలుగుతాము. ప్రార్థన అనేది ఒక ప్రదర్శన కాదు, ఒక ఫార్ములా కాదు, కానీ ప్రార్థన అనేది ఒక రిలేషన్షిప్, దేవునితో మనకుండే రిలేషన్షిప్. అంతేకాకుండా అందులో ఆరాధన ఉన్నది, అందులో మన యొక్క విధేయత ఉన్నది, అందులో నుంచి మనము సమాధానమును పొందుకుంటాము, అందులో నుంచి ధైర్యాన్ని పొందుకుంటాము, నమ్మకాన్ని, విశ్వాసాన్ని పొందుకుంటాం. మరి మన జీవితంలో ఎంతో జాగ్రత్తగా జీవించడానికి కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఇలాంటి ప్రార్థన చేస్తూ మనం ముందుకు సాగడానికి దేవుడు మనకు కృప చూపించును గాక. ప్రార్థన చేయడం ఎలాగా అని అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రార్థన ద్వారా ఆశీర్వదింపబడతారని, ఈ సందేశం ద్వారా ఆశీర్వదింపబడతారని నమ్ముతూ ఉన్నాను. మరి తప్పకుండా సందేశం పూర్తిగా వినండి, ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ యొక్క గొప్ప ఉదయంను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మా పట్ల నీకున్నటువంటి గొప్ప ప్రేమను బట్టి నీకు వందనములు తండ్రి. ప్రభా, మాకు మీరు నేర్పించిన ఈ ప్రార్థనను బట్టి కూడా నీకు వందనములు. ఈ దినమంతా మాకు తోడై ఉండండి. మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తము నీకు అనుకూలంగా, నీ ఇష్ట ప్రకారంగా ఉండినట్లుగా తండ్రి, మా జీవితం నీ చిత్తానుసారంగా నడుచుకున్నట్లుగా తండ్రి. ప్రభా, నీ గైడెన్స్ కొరకు, నీ యొక్క సహాయం కొరకు మేము అడుగుతున్నాం తండ్రి. మాకు సహాయం చేయండి, మమ్మలను ఆశీర్వదించి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మల్ని మేము నీ చేతులకే అప్పగించుకుంటున్నాము. ఈ దినమంతా ఎవరు ఏ కష్టంలో ఉన్నా వారికి అందరికీ సహాయం చేయండి. అనారోగ్యంతో ఉన్న వాళ్ళని స్వస్థపరచండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి తండ్రి. ఎవరైతే అప్పుల సమస్య, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో వారికి అందరికీ విడుదల దయచేయండి ప్రభా. ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. విద్యార్థులను దీవించండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారిని దర్శించి వారికి తప్పక చక్కటి సంతానం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధులను, చిన్నారులను నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని వారికి సంపూర్ణమైన ఆరోగ్యంను అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా తండ్రి, నీ దయ ప్రతి ఒక్కరిపైన కుమ్మరించండి. మా ప్రభా, ప్రాణాలలో ఉన్న వాళ్ళని క్షేమంగా నడిపించండి. ఈ దినము మా దైనందిన జీవితంలో మమ్మల్ని జయప్రదంగా నడిపించమని కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రపంచం అంతటా శాంతి, సమాధానం అనుగ్రహించండి నాయన. మరి యుద్ధ వాతావరణం తీసివేయమని వేడుకొంచున్నాం. యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి. మా దేశమును దీవించి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి. దేవా తండ్రి, దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలు దీవించి వారికి అందరికీ గడిచిన సంవత్సరం అంతా ఎలాంటి మేలులు ఇచ్చారో అలాగే ఈ సంవత్సరం అంతా కూడా అధికమైన మేలులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ నీవు అంగీకరించినందుకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను. ఈ సందేశం మీరు దీనివల్ల దీవెన పొంది ఉంటే తప్పకుండా దీన్ని ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పక ఉదయం, రాత్రి జరిగే ప్రార్థనలలో మీరు పాల్గొని మీరు దీవెనలు పొందుకోవాలని మిమ్మల్ని మీకు మనవి చేస్తున్నాను. ఈ దినం తప్పక ఇలా చెప్పండి: ప్రభా, మా హృదయాలను తప్పకుండా కాపాడండి, ఎలాంటి శోధనలలో మేము చిక్కుకొనకుండా కాపాడమని, సరైన ప్రార్థన చేయడం మాకు నేర్పించమని అడుగుతున్నాం ప్రభా అని తప్పకుండా అడగండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.